ఓం గన్ గణపతాయ నమః. ఓం గన్ గణపతాయ నమః. ఓం గన్ గణపతాయ నమః. ఈరోజు మన వీడియోలో 2 పచ్చిమిరపకాయలు పెట్టుకొని ఎలా మీ లవర్ని కానీ మీ వైఫ్ హస్బెండ్ కానీ మీతో మాట్లాడకుండా గొడవ పడి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి రప్పించడం ఎలా అనే ప్రక్రియ గురించి మనం చూడగలుగుతున్నాము. దీనికి కావాల్సినవి 2 పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీ, 2 గ్రీన్ చిల్లీ కావాలి. దానికి క్రాప్తో ఉండాలి, వెనకాల ఇది ఉంటుంది కదా, అది ఉండాలి 2. సో ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ తీసుకోండి. 11 సార్లు మీ హస్బెండ్ కానీ వైఫ్ పేరు కానీ లవర్ పేరు కానీ చెప్పి 11 సార్లు వాళ్ళ పేరు చెప్పి ఆ పచ్చిమిరపకాయ మీద ఊదేయండి. అదేవిధంగా ఇంకో పచ్చిమిరపకాయ తీసుకొని 11 సార్లు చెప్పి మీ పేరు చెప్పి 11 సార్లు దాని మీద ఊదేయండి. అర్థమైంది కదా? ఒక పచ్చిమిరపకాయ మీద మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ పేరు చెప్పి 11 సార్లు ఊదాలి. అదేవిధంగా ఇంకో పచ్చిమిరపకాయ మీద మీ పేరు చెప్పి 11 సార్లు ఊదాలి. ఊదేసిన తర్వాత దీనికి కావాల్సింది ఒక గుండు సూది కానీ ఒక మేకు నెయిల్, ఒక గుండు సూది కానీ ఒక మేకు కానీ తీసుకొని మేము చెప్పే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ మీరు చదవాలి. మీకు ఎంత వల్ల అవుతుందో 21 సార్లు మ్యాక్సిమం పెట్టుకోండి. 21 టైమ్స్ చదివేసి మనం చెప్పే మంత్రాన్ని 21 టైమ్స్ చదివేసి ఆ మేకు పచ్చిమిరపకాయ మధ్యలో గుచ్చేయాలి. గుచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఈ ప్రక్రియ చేసి చాలామంది సక్సెస్ పొందారు. కాబట్టి మీరు ధ్యానంతో చేశారంటే ఖచ్చితంగా 100% రిజల్ట్ పొందుతారు అన్నమాట. ఈ ప్రక్రియలో 2 పచ్చిమిరపకాయలు, ఒక మేకు లేదంటే ఒక గుండు సూది, ఒక దారం, ఏ కలర్ దారమైనా ఒక కలర్ దారం తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఒక పచ్చిమిరపకాయ మీద 11 టైమ్స్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ పేరు చెప్పి 11 టైమ్స్ ఊదాలి. 1 టైం పేరు చెప్పాలి, దాని మీద ఊదాలి. ఇంకోసారి ఆ విధంగా 11 టైమ్స్ మీరు చేయాలి. అదేవిధంగా ఇంకో పచ్చిమిరపకాయ మీద కూడా అదే విధంగా మీరు స్కిప్ చేయకుండా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే మీరు మిస్ అయిపోతారు. అదేవిధంగా మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మంచి మంచి వీడియోస్ మీకు తెలుపుతూ ఉంటాం అన్నమాట. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. లైక్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ దీంట్లో మనం పెడతా ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు గుండు సూది కానీ మేక్ కానీ తీసుకొని ఆ గుండు సూది కానీ మేక్ కానీ తీసుకొని మీరు ఏం చేయాలంటే ఆ మేకు మీద 21 సార్లు మనం ఇచ్చే మంత్రాన్ని ఊది ఆ గుండు సూది మధ్యలో దింపాలి. ఇది పచ్చిమిరపకాయ, ఓకేనా? ఇంకో పచ్చిమిరపకాయ ఇట్లా పెట్టేసి మేకుని ఇలా దింపాలన్నమాట. ఇక్కడ మీకు ఇది వస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే 11 సార్లు 21 సార్లు మీరు ఈ మంత్రాన్ని, మనం ఇచ్చే మంత్రాన్ని చదివేసి మేకు మీద ఊది దీన్ని దింపి దారాన్ని, ఏ కలర్ దారాన్ని కట్టి ఎక్కడైనా బుధారులో వెళ్ళి ముళ్ళ చెట్టుకు కట్టొద్దండి. ఏదైనా వేరే చెట్టుకు కట్టేశారంటే కట్టేయండి. దీన్ని ఏలాడాలి, ఇది గాలికి ఏలాడే విధంగా కట్టేయండి. ఇది ఎంత ఏలాడుతూ ఉంటుందో అంత మీ మీద పిచ్చి పట్టిపోయి మీకు ఖచ్చితంగా మీకు రిటర్న్ బ్యాక్ కాల్ చేస్తారు. ఇది 100% జరుగుతుంది. మనం చెప్పే ప్రక్రియను కరెక్ట్గా మీరు ఫాలో చేశారంటే మీకు ఇమ్మీడియట్ రిజల్ట్ మీ వెనకాల పెడతారు. ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది మీకు. మంత్రం చెప్తున్నాను, చూసుకోండి. యా హమీదు ఇదే మంత్రం.
బాగా చూసుకోండి. యా హమీదు 21 టైమ్స్. ఓకేనండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.